వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. సింహ రాశి ప్రేక్షకులకు స్వాగతం. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలానే ఉత్తర పాల్గొని అంటే ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహ రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనవ సంవత్సరంలో ఈ సింహ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మ రాశి నుంచి అష్టమ స్థానంలోనే శని సంచారం జరుగుతూ ఉంటుంది. అలానే రాహు కేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు కేతుల మార్పులు జరుగుతుంది. రాహు వచ్చేసి మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోకి రాహు, 12వ స్థానంలోకి కేతు ఒక సంచారం జరుగుతుంది. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ మీ జన్మ రాశిలోకే సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. మళ్ళీ అక్కడ కొద్ది రోజులుండి మళ్ళీ వక్రించి ఈ సంవత్సరం ఆఖరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా సింహ రాశి వాళ్ళకి, సింహ రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సింహరాశి వాళ్ళకి జూన్ వరకు మాత్రమే గురుబలం, ఇంకా సంవత్సరం చివరి వరకు ఇంకా గురుబలం ఉండదు. ఇంకా అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, ఇంకా మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వల్లనే మన జీవితంలో అన్ని జరగవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా శుభ కారకత్వ వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే ఆ సమయమంతా మనకి సాఫీగా సాగుతూ ఉంటుంది, స్మూత్ గా వెళ్తూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా హ్యాపీగా ఉంటుంది. ఆ సమయంలో గనక గురుబలం వస్తే రెట్టింపు శుభ ఫలితాలని మనం అనుభవిస్తాం. ఆ సమయంలో గురుబలం లేకపోయినా కూడా మనకి మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే మనకి జాతక రీత్యా గ్రహ దశ బాగుంది కాబట్టి. అదే పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్ గా ఉండదు, చాలా స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాము. అప్పుడు గురుబలం మనకి హెల్ప్ చేస్తుంది. మేజర్ గా మనం గురుబలం వలన, ఆదాయ వ్యయ ఫలాల వలన మన జీవితంలో అన్ని జరగవు. అలానే ముఖ్యంగా మనం గోచారంలో చూస్తూ ఉంటారు మీరు, ఈ రాశుల వాళ్ళకి ఒక మాసంలో గజకేసరి యోగం పట్టబోతుంది, బుధాదిత్య యోగం పట్టబోతుంది, అలానే విపరీత రాజయోగం పట్టబోతుంది, లేదా శుక్ర మహాదశ వీళ్ళకి స్టార్ట్ ఈ రాశి వాళ్ళకి అని. ఇలాంటివన్నీ కూడా గోచారంలో వర్తించదు, అప్లికేబుల్ అవ్వదు. మన జన్మజాతక రీత్యా ఉంటేనే ఆ గ్రహ దశలు ఏర్పడినప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. గజకేసరి యోగం అనేది కూడా 100 మందిలో ఒకరికి ఉంటుందండి, అందరికీ ఉండదండి. గజకేసరి యోగం మీన లగ్నం, కర్కాటక లగ్నం వాళ్ళకే సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ. గజకేసరి యోగం అనే వర్డ్ ఉంది కదా అని జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. అలానే శుక్ర మహాదశ కూడా 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది, ఇంక 80% యోగించదు. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఇక శ్రీ పరాభవనమ సంవత్సరంలో సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురుబలం అనేది ఉంటుంది. ఈ లాభస్థలంలో గురు సంచారం చేసే సమయంలో గురు ఒక దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది. పంచమ స్థానం అంటే ఏంటి? పూర్వ పుణ్యస్థానం. పంచమ స్థానానికి అధిపతి అయిన గురువు పంచమ స్థానాన్ని చూడడము. అష్టమ శని, అలానే జన్మంలో కేతువు, అలానే సప్తమ స్థానంలో రాహు బలం లేదు, కేతు బలం లేదు, అష్టమ శని పైగా.
ఇలాంటి సమయంలోనూ కూడా సింహ రాశి వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే అది కేవలం లాభస్థానంలో ఉంటున్న గురుబలం వలనే. అష్టమ స్థానంలో శని సంచారం చేసే సమయం అంతా కూడా ఆయన కూడా పంచమాన్ని చూస్తూ ఉంటాడు ఈ సమయంలో. సి జూన్ 1వ తేదీ వరకు గురువు ఒక దృష్టి పంచమ స్థానం మీద ఉంటుంది కాబట్టి మన పేరుకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా పేరు ప్రఖ్యాతులు ఉండడము, మంచి ధన సంపాదన, ఆర్థికంగా కలిసి రావడము, ఉద్యోగరీత్యా ఎన్ని ఇబ్బందులున్నా అవి మనకి పెద్దగా ఫీల్ అవ్వడు ఈ సమయంలో. ఉద్యోగరీత్యా ఎంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా అవి ఈ సమయంలో మనం ఫీల్ కాము. అలానే భార్యాభర్తల మధ్య ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని తగాదాలు ఉన్నా, ఎన్ని అవిరోధాలు ఉన్నా అవి పెద్దగా ఫీల్ కావు ఈ సమయంలో. అంటే పెద్దగా మీరు ఎమోషనల్ గా ఫీల్ కారు. నాకు ఇలా అయిపోతుందే, నా జీవితం ఇలా అయిపోతుందని ఎమోషనల్ కారు ఈ సమయంలో. ఎందుకంటే గురువు ఉన్నారు. గురు దృష్టి పంచమ స్థానం మీద ఉంది. సో జూన్ 1వ తేదీ వరకు ఫైన్. జూన్ 1వ తేదీ తర్వాత గురువు 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు పంచమ స్థానం మీద ఏ గ్రహ దృష్టి పడుతుంది? శని దృష్టి పడుతుంది. ఈ సమయంలో భయము, అనవసరమైన భయము, అలానే ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడము, ఏదైనా షేర్ మార్కెట్లో ఏదైనా ఇతరత్ర వ్యాపార అభివృద్ధి కోసం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి కాస్త ఇబ్బందికి గురి అవడము, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఎక్కువ పెరగడం లాంటిది ఈ సమయంలో ప్లేస్ చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మీకు. అలానే ఈ సప్తమ స్థానంలో రాహు, ఒక పక్క అష్టమ స్థానంలో శని ఉండడం అనేది మీ పార్ట్నర్, మీ భార్య లేదా మీ భర్త తీసుకునే డిసిషన్స్ కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ మీకు కొద్దిగా ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఈ సమయంలో. అలానే కొత్తగా మ్యారేజ్ ప్రయత్నాలకి చాలా ఆటంకాలు కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో. ఆరోగ్య విషయాలలో చాలా ఇబ్బందులు, చాలా ఒడిదుడుకులు ఫేస్ చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కదా, 0, 1, 2 గనక అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే వాళ్ళకి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే పెద్దగా కష్టాలు అనేది ఉండవు. అంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేది రావు. సో అష్టకవర్గ బిందులు కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఆరోగ్య విషయాలలో ఏదైనా సర్జరీ జరగడము, ఏదైనా ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. అలానే కొత్తగా సైట్ కొనుగోలు చేయాలి, లేదా ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా ఇంకా ఎక్కువ పెట్టాల్సిన ఉంటుంది. అంటే ఎక్కువ డబ్బులు పెడితే గానీ అది మీకు అది అందదు. అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు అవుతుంది అని అర్థం. అలానే 12వ స్థానంలో గురువు అనేది ఈ సమయంలో ఎక్కువ జర్నీస్, అనవసరమైన తగాదాలు, ఒక స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా కలిసి రాదు. ఒకవేళ మీకు దశాభుక్తి బాగుంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. దశాభుక్తి బాగాలేదంటే వాళ్ళకి చాలా ఈ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూడబోతున్నారు సింహరాశి వాళ్ళు. జూన్ నుంచి ఇక అక్టోబర్ నుంచి కూడా పెద్దగా మీకు చేంజెస్ ఏది కనిపించదు. ఇంకా గురు జన్మరాశిలోకి వస్తాడు, కాన్ఫిడెన్స్ ఉండదు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ సమయంలో. ఇట్లాంటివి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మొత్తానికి అష్టమ శని ఇబ్బంది పెట్టబోతుంది జూన్ 1వ తేదీ తర్వాత. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సింహ రాశి వాళ్ళు. లేదంటే అనవసరమైన భయము, నష్టపోవడము, మోసపోవడము ఇతరుల చేతుల్లో, ఇట్లాంటివి ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో. లైక్ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, 3వ వ్యక్తి ప్రవేశం కూడా ఉండి దాంట్లో కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయం వస్తుంది. ఇక మఖా నక్షత్ర జాతకులకు గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుందో చూద్దాం. గురు సంచారము మఖా నక్షత్ర జాతకులకు ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లో లాభస్థానంలో గురు సంచారం అని చెప్పాం కదా ఇంతసేపు. లాభస్థానంలో గురు సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ మఖా నక్షత్ర జాతకులకి పెద్దగా లాభాలు అయితే రాదు. స్టార్టింగ్ లో వచ్చి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు కానీ స్టార్టింగ్ గురుబలం వచ్చినప్పుడు మీకు ఏర్పడి ఉంటుంది. బట్ ఈ లాభస్థానంలో ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలో ఈ సంచారం చేసే సమయంలో కూడా గురువు వలన పెద్దగా మీకు పాజిటివ్ ఇంపాక్ట్ అంటే పెద్దగా కలిసి రాదు. అంటే నెగిటివ్ అయితే ఉండదు కానీ పెద్దగా కలిసి రాదు. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది చూడండి. జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా వీళ్ళకి 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా పెద్దగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అని అనిపించదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? సంవత్సరం మొత్తం కూడా శని నుంచి ఎటువంటి ఇబ్బందులు జరగదు. కావాలంటే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు.
మకా నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం పరమమిత్రతార మిత్రతార అవుతుంది. ఆ నక్షత్రంలో ఆ గ్రహం సంచారం చేసేటప్పుడు పెద్దగా మీకు ఇబ్బంది కలిగించదు. అలానే పుబ్బా నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయం అంతా లాభస్థానంలో సంచారం చేస్తుంటారు కదా, ఇది వీళ్ళకి కలిసి వస్తుంది, చాలా బాగా కలిసి వస్తుంది. జూన్ 18వ తేదీ వరకు కలిసి వస్తుంది. తర్వాత ఆగస్ట్ 19వ తేదీ నుంచి మళ్ళీ గురు సంచారం కాస్త మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. ఈ జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 కేర్ తీసుకోవాలి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 తర్వాత బాగుంటుంది. మే 17 వరకు బాగుండదు. ఉత్తర పల్గొని నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ సింహరాశి జాతకులు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతి నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోండి, శివ సహస్రనామం చదువుకోండి. అలానే కాలభైరవ అష్టకం ప్రతిరోజు రాత్రిపూట 8 సార్లు విని పడుకోండి. కాలభైరుడికి ఎంత చేస్తారో మీకు అంత మంచిది. శివ సహస్రనామం, మృత్యుంజయ మంత్రం మీరు ఎన్ని వేల సార్లు రోజు చదువుకుంటూ వెళ్తారో అంత మంచిది. ఈ సమయంలో మీకు పరిహారాలు చేసుకోవడానికి కూడా మనసు రాదు, ఎందుకంటే అలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది మీకు. చూడండి కావాలంటే. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటే ఇంకా నేనెందుకు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి, ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఇక సింపుల్ రెమెడీస్ ఉంటాయి, మీరే కష్టపడి చేసుకోవాలి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.